10 నెలల కాలంలో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి గురుగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో? ఆల్మోస్ట్ ఆల్ చాలా అడ్మినిస్ట్రేషన్ మాత్రం చాలా పవర్ఫుల్ గా నడుస్తుంది. మనం ఆహారం మనం తీసుకునే స్వామివారి ప్రసాదంలోనే రసం దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి మీకు ప్రతిదీ చట్నీ దగ్గర నుంచి కూడా ఈవెన్ నేను ఈ రోజు గమనించిన దాంట్లో ఇంతకు ముందు కొంచెం వాడిపోయిన మన అరిటాకులు చూసేవాళ్ళమి. ఇప్పుడు అది కాదు, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి, చాలా క్లీన్ గా ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు గానీ సదుపాయాలు గానీ వస్తువులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, శుభ్రంగా ఉన్నాయి, హైజీన్ గా ఉంది, బాగా ఎక్కడికి ఏ ప్రాబ్లం లేదు. అంటే ఎక్కడైనా ఎనర్జీ డ్రింక్ కానీ లేకపోతే బటర్ మిల్క్ లాంటివి కానీ అన్ని ఫెసిలిటీస్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇంత ముందు కన్నా ఇంకా బెటర్మెంట్ అవుతుంది కానీ ఇంకా తగ్గడం అయితే నాకేం కనిపించలేదు. భోజనం బ్రహ్మాండంగా ఉండింది, స్వామివారి భోజనం బాగుంది బ్రహ్మాండంగా. మార్నింగ్ టిఫిన్ బాగుంది, ఆఫ్టర్నూన్ బాగుంది, నైట్ భోజనం చేశాను. 3 పూట్ల చెక్ చేస్తే 3 పూట్ల బ్రహ్మాండంగా ఉండింది, శుభ్రంగా ఉంది. చాలా మంది సంతోషంగా తింటున్నారు. చాలా క్వాలిటీలో నంబర్ 1 తిరిగే లేదండి. గవర్నమెంట్ చెప్పాలంటే ఓపెన్ చెప్తున్నాను, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత దిస్ ఈస్ మై సెకండ్ టైం ఐఎమ్ కమింగ్. నాకు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఫైన్, చాలా బాగుంది. అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీథింగ్, బట్ ఓకే ఇందులో బాగుంది. అన్నిట్లో చాలా చాలా చేంజెస్ వచ్చినాయి. అది క్లీన్లీనెస్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు కొంచెం తక్కువ ఉండేది, ఇప్పుడు మళ్ళీ బాగుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.